నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్. కర్నూలు నగరంలోని శ్రీ విజయదుర్గ కార్డియాక్ సెంటర్ నందు నేను గుండె వ్యాధి నిపుణుడిగా సేవలు అందిస్తున్నాను. ఈరోజు మనము వృద్ధులలో సాధారణంగా కనిపించే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే జబ్బు గురించి తెలుసుకుందాం. గుండెలో 4 గదులు ఉంటే పై 2 గదుల్ని ఏట్రియల్ చేంబర్స్ అంటారు. గుండెలో కరెంటు పాస్ అయ్యే విధానంలో మార్పులు వచ్చినప్పుడు ఈ జబ్బులు సంభవిస్తాయి. ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో గుండె ఏట్రియల్ చేంబర్స్లో కరెంటు వ్యాపించే దానిలో తేడా వస్తుంది. అది ఇర్రెగ్యులర్గా జరగటం వల్ల గుండె మామూలుగా 70 నుంచి 100 సార్లు కొట్టుకోవాల్సింది ఎక్కువ సార్లు కొట్టుకోవడం మొదలవుతుంది. ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో గుండె 350 సార్లు కూడా కొట్టుకుంటుంది ఏట్రియల్ చేంబర్స్. కానీ కింది గదులకు అంటే వెంట్రికల్స్కు అది వెళ్ళే విధానంలో బ్లాక్స్ వచ్చేనందువల్ల గుండె అంత వేగంగా కొట్టుకోకపోవచ్చు. అంటే ఇది దాదాపు 100 నుంచి 200 వరకు ఉంటుంది. ఈ విధంగా గుండె సరిగా కొట్టుకోకపోవటం వల్ల మరియు రెగ్యులర్గా కొట్టుకోకపోవటం వల్ల వీరికి హార్ట్ ఫెయిల్యూర్ రావటం, ఆయాసం రావటం, కళ్ళు తిరిగి పడిపోవటం, అదే కాకుండా ఈ గుండె సరిగా కొట్టుకోకపోవటం వల్ల రక్తం గడ్డగడుతుంది. లెఫ్ట్ ఏట్రియం లేదా రైట్ ఏట్రియం అన్న గదులలో రక్తం గడ్డగట్టి ఈ గడ్డగట్టిన రక్తం మెదడు లేదా ఇతర రక్తనాళాలకు, గుండె రక్తనాళాలకు, కడుపు రక్తనాళాలకు, కాళ్ళ రక్తనాళాలకు వెళ్ళి ఆ రక్తనాళాలను బ్లాక్ చేయటం వల్ల పక్షవాతము, హార్ట్ అటాక్, కాలు చేయి పడిపోవటం, గ్యాంగ్రీన్ రావటం ఇవి జరుగుతాయి. సో ఈ దుష్పరిణామాలు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అన్నది సహజంగా వయసు ఎక్కువ అయ్యే కొద్దీ వస్తుంది. 65 ఏళ్ల వాళ్లకు కంటే 75, 80 ఏళ్ల వయసు వాళ్లకు ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అన్నది వస్తుంది. దీనికి ఇతర కారణాలు ఏమిటంటే షుగరు, బీపీ, స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్, బరువు ఎక్కువగా ఉండటము, కొన్నిసార్లు వంశపారంపర్యంగా కూడా ఈ జబ్బులు వస్తూ ఉంటాయి. పాశ్చాత్య దేశాల్లో అయితే ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషను 70 నుంచి 75 ఏళ్ల వయసు వారిలో ఎక్కువగా వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఇండియాలో, సౌత్ ఏషియాలో ఈ జబ్బు 60-65 ఏళ్ల వయసు వాళ్ళకి, ఇంకా అంతకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళలో కూడా కనపడుతుంది. దీనికి కారణాలు మనం గమనిస్తే షుగరు, బీపీ ఎక్కువ ఉండటమే కాకుండా ఉబకాయము, ఆల్కహాల్ తాగే శాతం ఎక్కువ అవటము, ఎక్సర్సైజ్ లేకపోవటము, తర్వాత జెనెటిక్గా కూడా అంటే వంశపారంపర్యంగా కూడా మనలో ఈ జబ్బు లక్షణాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ జబ్బును గుర్తించడం ఎలా అంటే కొన్నిసార్లు పేషెంట్లకు ఏమీ తెలియకపోవచ్చు. వాళ్ళు ఏదో మామూలుగా హాస్పిటల్కి వచ్చి పల్స్ చూసినప్పుడు, ఇంకా నాడిని గమనించినప్పుడు అది ఇర్రెగ్యులర్గా కొట్టుకోవటము, ఎక్కువగా వేగంగా కొట్టుకోవటము, స్లోగా కొట్టుకోవటము, ఇర్రెగ్యులర్గా ఉండటము చూసి డాక్టర్లు గుర్తించడం, లేదా ఈసీజీ అన్నది తీస్తే ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అన్నది హార్ట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకోవటం అన్నది గమనించటము. అలా కాకుండా హోల్టర్ మానిటరింగ్ అని, ప్యాచ్ మానిటరింగ్ అని ఇవన్నీ చేయటం వల్ల ఇది గమనించవచ్చు. అలా కాకుండా కూడా ఇప్పుడు స్మార్ట్ వాచ్లు వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ యాపిల్ వాచ్, శాంసంగ్ వాచ్, ఫిట్బిట్ ఇవి వచ్చిన తర్వాత ఈ వాచ్లు మనం పెట్టుకొని ఉంటే ఆ బీటింగ్ అన్నది ఎలా వస్తుంది, ఆ బీటింగ్ ఇర్రెగ్యులర్ అయిందని వాచ్ కానీ ఫోన్ కానీ మనకు మెసేజ్ వస్తుంది, మీకు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ లాగా ఉన్నది, దయచేసి గమనించండి అని. సో ఇవి ఇప్పుడు ప్రపంచంలో వీటిని గుర్తించడం ఎక్కువ అవుతూ ఉంది. టెక్నాలజీ పెరిగినందువల్ల ఈ విధంగా కూడా డయాగ్నోస్ చేస్తున్నాం. సో ఒక్కసారి ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది గుర్తించిన తర్వాత ఏం చెయ్యాలి? వీళ్ళలో ఏ సిమ్టమ్స్ అంటే ఆయాసము, కళ్ళు తిరగటము, కాళ్ళు ముఖం వాపు రావటము, హార్ట్ ఫెయిల్యూర్ రావటము, పక్షవాతపు లక్షణాలు రాకుండా ఉండాలంటే మనము ఈ హార్ట్ బీటింగ్ను నార్మల్ చేసేదానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అది నార్మల్ కాకుండా ఇర్రెగ్యులర్ కానీ అట్లేగా ఉంటే మనము వీళ్లకు యాంటీకోయాగులెంట్స్ అని మందులు ఇస్తాం. యాంటీకోయాగులెంట్స్ అంటే రక్తం గడ్డగట్టకుండా చేసేది. 95కు ముందు మనము ఈ యాంటీకోయాగులెంట్స్ని ఎక్కువగా వీరిలో ఇచ్చేవాళ్ళం కాదు. వాళ్ళకు ఆ రోజుల్లో ఆస్పిరిన్ అన్న ట్యాబ్లెట్ కూడా కొంత పక్షవాతాలని తగ్గిస్తుంది, వచ్చే అవకాశాన్ని. కానీ ఈ ఆస్పిరిన్ వల్ల బ్లీడింగ్ అన్నది ఎక్కువ అవుతూ ఉండటం వల్ల ఇప్పుడు మనం ఆస్పిరిన్ ఇవ్వకుండా యాంటీకోయాగులెంట్స్ అన్న మందులు ఇస్తున్నాం. ఈ యాంటీకోయాగులెంట్స్ అన్న మందులు మనకు 2 రకాలు ఉన్నాయి. వైటమిన్ కే డిపెండెంట్ అది. ఇవి అసిట్రామ్, వార్ఫరిన్, ఈ మందులు ఇవ్వటం. ముందుగా ఈ మందులు ఇచ్చేవాళ్ళం, వీటి వల్ల పక్షవాతం వచ్చే శాతం తగ్గేది. కాకపోతే రక్తస్రావం జరగటము, మెదడులో రక్తస్రావం జరగటము ఈ వైటమిన్ కే డ్రగ్స్లో ఎక్కువగా ఉంటుంది.
మనం తినే ఆహార నియమాల్లో కూడా ఆహార పదార్థాలతో మార్పు వల్ల కూడా ఇతర మందులతో రియాక్షన్స్ ఎక్కువ వచ్చి ఈ అసిట్రాము వార్ఫరిన్ మందుల వల్ల ప్రమాదాలు ఎక్కువయ్యేవి. సో ఈ ప్రమాదాలను నివారించడానికి డోవాక్స్ డైరెక్ట్ యాక్టింగ్ ఓరల్ యాంటీకోగులెంట్స్ అనే మందులు తయారయ్యాయి. మనకి ఇండియాలో ఇప్పుడు ఇవి మందులు దొరుకుతున్నాయి. డెబిగాట్రాన్, రివరాక్సిబాన్, అపిక్సిబాన్ అన్న మందులను మనం ఇస్తే ఈ పక్షవాతం వచ్చే అవకాశాన్ని, కాలు చేయి పడిపోయే వచ్చే అవకాశాన్ని మనం తగ్గించడమే కాకుండా మెదడులో రక్తస్రావాన్ని కూడా మనం ఈ మందులు ఇవ్వటం వల్ల తగ్గించవచ్చు. ఇది కాకుండా ఇప్పుడు కొన్ని మందుల ద్వారా ఫ్లెకినైడ్, అమియోడరోన్, ప్రొపాఫినోన్ అనే మందులు ఇవ్వటం వల్ల కూడా ఈ ఇర్రెగ్యులర్గా ఉన్న హార్ట్ను నార్మల్ చేయవచ్చు. ఇలా కాకుండా కొన్నిసార్లు ఈ ఇర్రెగ్యులరిటీ హార్ట్ ఎక్కువగా ఉంటే అబ్లేషన్ అనే కొత్త రకమైన చికిత్సా విధానాన్ని పాటించడం వల్ల మనము ఈ జబ్బును నయం కూడా చేయగలుగుతాం. సో ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అన్నది నయం కాని జబ్బు కాదు. వీలైనంత వరకు మనం మందులు, ఆహార నియమాలు కరెక్ట్గా వాడి అవి సక్సెస్ కాకపోతే అబ్లేషన్ అన్న థెరపీ ద్వారా కూడా మనం ఈ జబ్బును నయం చేయవచ్చు.